వెనజులాపై మెరుపు దాడి, తెల్లవారుజామున విరుచుకుపడ్డ అమెరికా అధ్యక్షుడి నిర్బంధం, పేలుళ్లతో దద్దరిల్లిన రాజధాని కారకాస్, మదురో దంపతులు న్యూయార్క్ తరలింపు, దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు. సో ఇక దేశాన్ని మేమే పాలిస్తామని చెప్తున్నది ఎవరు? ట్రంప్ చెప్తున్నాడు. ఇగో అమెరికా దళాల వైమానిక దాడుల అనంతరం కారకాస్లో ఎగిసిపడుతున్న మంటలు. ట్రంప్ ఏమంటుండు? సురక్షితంగా అధికారాల బదిలీ జరిగేదాకా అక్కడ మేమే ఉంటాం. ట్రంప్ స్పష్టీకరణ. అమెరికా కంపెనీలు చమురు వ్యాపారం చేస్తాయని వెల్లడి. దక్షిణ అమెరికా దేశం వెనిజులా పైన శనివారం తెల్లవారుజామున ఉరుములేని పిడుగుల అమెరికా మెరుపు దాడులకు దిగింది. ఊహించని ఈ దాడులతో రాజధాని కారకాస్ దద్దరిల్లింది. రాజధాని గగనతలంపై అమెరికా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టినాయి. పేలుళ్లకు జనం భయపడి బయటకు పరుగులు తీశారు. సైనిక స్థావరాల్లో పొగ, అంధకారం అలుముకున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. కారకాస్లోని లా కార్లోటా ఎయిర్ఫీల్డ్, ఫ్యూర్టే లియునా మిలిటరీ బేస్, లా గ్వైరా నౌకాశ్రయం మొదలైన కీలక సైనిక స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. దేశం మేల్కొనేలోగా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ను అమెరికా సైన్యం బంధించి న్యూయార్క్ తరలించింది. అయితే అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితిని మదురో విధించారు. ఇగో ఇతనే వెనజులా అధ్యక్షుడు. బెల్టులతో కట్టేసి కండ్లకు గంతలు కట్టి యుద్ధ నౌకలో వెనజులా అధ్యక్షుడు మదురోను తరలిస్తున్న అమెరికా. ఇక చేతిలో వాటర్ బాటిల్ పెట్టినట్టున్నారు. మొత్తం ఎక్కడికక్కడ నిర్బంధించి అమెరికాకు తీసుకుపోయారు, న్యూయార్క్. మరోవైపు దేశాధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపట్టాలి అన్న అంశం ఇంకా తేలలేదట. వెనజులా చట్టాల ప్రకారం ఉపాధ్యక్షులుగా ఉన్నవారు అధ్యక్షుడు అవుతారట. కానీ తాను బాధ్యతలు చేపట్టినట్లు ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్స్ ప్రకటించలే. వాళ్ళ పాత ఫోటోలు ఇవి. ఈయనే వెనజులా అధ్యక్షుడు, ఆయన భార్య. ఓల్డ్ ఫోటో పబ్లిక్ చూడండి. కారకాస్లో పేలుడు సంభవించిన అనంతరం భయంతో పరుగులు తీస్తున్న ప్రజలు. వెనజులా పైన దాడులకు సంబంధించిన వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా శనివారం తెల్లవారుజామున 4:30 తర్వాత ప్రకటించారు. అయితే ఈ దాడులకు ఆయన కాంగ్రెస్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదట. శనివారం ఆ ప్రక్రియ ప్రారంభించిందట. రాజధాని కారకాస్లో పలు చోట్ల పేలుళ్లు జరిగాయని, తక్కువ ఎత్తులో విమానాలు చక్కర్లు కొట్టాయని, ఆ వెంటనే పౌరులు, సైనిక స్థావరాలపైన అమెరికా దాడులకు పాల్పడిందని వెనజులా ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికా సామ్రాజ్యవాద దాడి అని, ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహించాలని కోరింది. వెనజులాపై అమెరికా దాడిని కొన్ని దేశాలు ఖండించగా మరికొన్ని మధ్యవర్తిత్వం వహిస్తామని ముందుకొచ్చాయి. మరికొన్ని సమర్థించాయి. దాడిని మన దేశంలోని లెఫ్ట్ పార్టీలైన సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ లిబరేషన్ ఖండించాయి. 2013లో హ్యూగో చావేజ్ మరణానంతరం దేశాధ్యక్షుడిగా మదురో బాధ్యతలు చేపట్టారు. 2018లో మళ్లీ ఎన్నికయ్యారు. అయితే ప్రతిపక్షాలు పోటీ చేయకుండా నిషేధం విధించడంతో ఆ ఎన్నికపైన తీవ్ర విమర్శలు వచ్చినాయట. 1990లో పనామాపై దాడి చేసి అప్పటి అధ్యక్షుడు మాన్యుయల్ ఆంటోనియో నోరిగాను బందీగా చేసుకున్న 36 ఏండ్ల తర్వాత మళ్ళీ ఒక దక్షిణ అమెరికా దేశంపై అమెరికా దాడి చేయడం ఇదే అట. మొత్తం 7 ప్రాంతాల్లో పేలుడు బ్లాస్టింగ్ చేసిరట. కారకాస్లో తెల్లవారుజామున 7 చోట్ల పేలుళ్లు జరిగినాయి. దీంతో ప్రజలు భయంతో వీధుల్లోకి వచ్చారు. ఈ దాడుల్లో ఎవరైనా మరణించారన్న సమాచారం ఇంకా తెలియరాలి. దాదాపు 30 నిమిషాల పాటుగా ఈ దాడులు కొనసాగినాయి. దాడుల అనంతరం కారకాస్ శివార్లలోని అధికార పార్టీ బలంగా ఉన్న ప్రాంతంలో సైనికులు, పౌర మిలీషియా సభ్యులు వీధుల్లోకి వచ్చారు. మిగిలిన ప్రాంతాల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించినాయట. సో ఇట్లా ఒక అత్యవసర పరిస్థితి అక్కడ కొనసాగుతున్నది. అసలు ఎందుకు దాడి చేసిరంటే మొత్తం చమురుకు సంబంధించిన వ్యవహారం. ట్రంప్ ఏమంటుండు? మొత్తం అది డ్రగ్స్కి కేంద్రంగా మారింది, దానికోసమే మేము దాడి చేసినాం అంటున్నాడు. కానీ అసలు వాస్తవం ఏంది? ఎందుకు దాడి? వాస్తవానికి డ్రగ్స్ సరఫరాను అడ్డుకోవాలంటూ గత కొన్ని నెలలుగా మదురో ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి తెస్తోందట. అంటే ఇది ట్రంప్ వాదన. అదే సమయంలో తూర్పు పసిఫిక్, కరేబియన్ సముద్ర జలాల్లో సైన్యాన్ని అమెరికా మోహరిస్తోంది. ఇటీవలి కాలంలో పలుమార్లు వెనజులా ఓడలపైన దాడులు చేసింది. డ్రగ్ స్మగ్లర్లకు సహకరించే డాకింగ్ అనే ప్రాంతంపై గత వారం దాడులకు కూడా దిగింది. శనివారం ఏకంగా ఆ దేశంపైనే దాడి చేసింది. శుక్రవారం నాటికి మొత్తం 35 ఓడలపై అమెరికా దాడి చేసింది. అందులో 115 మంది మరణించారు. వెనజువేలాపై దాడుల నేపథ్యంలో కొలంబియా అప్రమత్తమైంది. 2 దేశాల సరిహద్దుల్లో ఉన్న బలగాలను కొలంబియా మోహరించింది. దాదాపు 2000 కిలోమీటర్ల సరిహద్దు ఈ 2 దేశాల మధ్య ఉన్నది. కారకాస్ పైన దాడి నేపథ్యంలో భారీ శరణార్థులు వచ్చే అవకాశం ఉన్నందున అక్కడి ప్రభుత్వం కూడా అప్రమత్తమైందట, పక్కనే ఉన్న దేశం.
మధురో ఏమంటుండు, అమెరికాకు కావాల్సింది డ్రగ్స్ నియంత్రణ కాదు, వెనజువేలాలో ఉన్న అపారమైన చమురు నిల్వలు దక్కించుకోవడమే వారి అసలు లక్ష్యం. అందుకే నా ప్రభుత్వాన్ని కూల్చాలి అని చూస్తున్నారు. మాదక ద్రవ్యాల అడ్డుకట్టకు అమెరికాతో చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. కానీ వారు చర్చలకు రాకుండా యుద్ధానికి దిగుతున్నారు. ఆగస్టులో కరేబియన్ సముద్రంలో భారీగా సైన్యాన్ని మోహరించడం ఇందులో భాగమే అని గురువారం ఒక ఇంటర్వ్యూలో మధురో స్పష్టం చేశారు. ఆయన అన్నట్లుగానే అమెరికా దాడి చేసింది. అంటే ఆయన దాడికి ముందు మధురో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యాఖ్యలు ఇవి. బాధ్యతలు ఎవరికి అంటే ఉపాధ్యక్షుడిగా ఉన్న అతను బాధ్యతలు చేపట్టాలన్నట. సో తను చేయాలన్నా ఇంకెవరు చేయాలన్నా మొత్తం ఇప్పుడు ట్రంప్ చేతిలో ఉన్నది. బెడ్రూమ్ నుంచి లాక్కెళ్ళిపోయారట. వెనజువేలాపై దాడి చేసిన అమెరికా బలగాలు సైనిక స్థావరంలోని ఇంట్లో ఉన్న మధురో దంపతులను పట్టుకొని వారి బెడ్రూమ్ నుంచి లాక్కెళ్ళిరట. అర్ధరాత్రి సమయంలో వారు నిద్రిస్తుండగా ఒక్కసారిగా అమెరికా బలగాలు దాడి చేసినాయట. వారిని అమెరికా యుద్ధ నౌక ఐవోజిమా ఎక్కించారు. అది న్యూయార్క్ బయలుదేరింది. అసలు యాక్చువల్గా ఇది ముందు నుంచి జరుగుతున్నటువంటి లైన్, మొత్తానికి ఈ రకంగా దాడి చేశారు. ఇది 100% ట్రంప్ ఒక బిజినెస్, మనోడికి కావాల్సింది ఒక బిజినెస్. ఏ దేశంతో అయినా వ్యాపార సంబంధాలు ఏంది, లోకల్గా ఉన్న పరిస్థితులు ఏంది అని అంచనా వేసుకుని మనోడు రంగంలోకి దిగుతాడు. డ్రగ్స్ నియంత్రణ అనేది ఒక భాగం అయ్యుండొచ్చేమో, కానీ 100% ఆ దేశంలో ఉన్న చమురు నిల్వల మీద మనోడు కన్నుబడి ఉంటుంది. ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కదా, అమెరికా కంపెనీలు చమురు వ్యాపారం చేస్తాయని వెల్లడి. దాని ఉద్దేశం ఏంది? ఇంకా ఇగో చూడండి ఒక్కసారి. ఆ విమానాశ్రయ ఓడరేవుల నౌకాశ్రయాల్లో పేలుళ్ల తర్వాత వస్తున్నటువంటి పొగ, వాటి మీద దాడి తర్వాత ధ్వంసమైన వాహనాలు. సత్యసాయిబాబా భక్తుడు కూడా నటిన మళ్ళా ఎవరు, మధురో పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తుడు. ఆయన కార్యాలయంలో బాబా భారీ చిత్రపటం కూడా ఉంటుందట. 2005లో విదేశాంగ మంత్రి హోదాలో భారత పర్యటనకు వచ్చిన ఆయన పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించిండు. సాయిబాబాతో ప్రత్యేకంగా సమావేశమైందట. కాకపోతే ఏంటంటే ఈ మధురో పాలనలో అక్కడ కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఆ దేశంలో ఎదుర్కొన్నారట. ఎలక్షన్స్లో 2013 తర్వాత అనుకుంటా, అక్కడ ఎలక్షన్స్లో అపోజిషన్ పోటీ చేయకుండా ఉండడానికి ఒక రూలే పాస్ చేసిండు, ఒక చట్టాన్ని. అది అప్పుడు విమర్శల పాలైంది. సో అట్లా ఆయన ఎన్నికైంది 2017. అయ్యో, మధురో పాలనలో వెనజువేలా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నది. ముఖ్యంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. 2014-2017లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు జరిగినాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. వాటిని మధురో తీవ్రంగా అణచివేశారు. వేల మంది పౌరులను నిర్బంధించారు. 2025 జనవరిలో మధురో మూడోసారి దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఆ ఎన్నికలపైన కూడా తీవ్ర దుమారం రేగింది. మధురోను అధ్యక్షుడిగా గుర్తించడానికి అమెరికా తిరస్కరించింది. విపక్ష నేత ఎడ్మండోనే తాము గుర్తిస్తామని పేర్కొన్నది. ఇది అప్పటి నుంచి రగులుతూనే ఉన్నది. అక్కడ ప్రజల యొక్క సపోర్ట్ ఆ అధ్యక్షుడికి లేదు అన్న ఒక కోణం కూడా వీళ్ళకి పాజిటివ్ అయి ఉంటుంది దాడి చేసే ముందు ట్రంప్కి, అమెరికాకి. ఇక్కడ చూడండి, మధురో వర్సెస్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కథ మారిందట. మధురోను ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నాడు. తమ దేశాన్ని అస్థిరపరచడానికి వెనజువేలా అధ్యక్షుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. అమెరికాలోకి మాదక ద్రవ్యాలు, అక్రమ వలసదారులు రావడానికి ఈ మధురోయే కారణమని నిందించారు. వెనజువేలాలోని డ్రగ్స్ ముఠాలను ఉగ్రవాదులుగా ట్రంప్ ప్రకటించారు. పదవి నుంచి మధురో తప్పుకుంటే దేశం నుంచి సురక్షితంగా బయటకు వెళ్లే అవకాశం ఆయన కల్పిస్తామని ట్రంప్ ఒక ప్రతిపాదన కూడా చేసిండట. మధురో దీన్ని తిరస్కరించిండు. తమ దేశంలో చమురు నిల్వలపైన అమెరికా కన్నేసిందంటూ ఆయన ఎదురుదాడి చేసిండు. ఆ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య మధురోను నిర్బంధించాలని ట్రంప్ నిర్ణయం తీసుకుండు. మొత్తానికి అన్నంత పని చేసిండు. ఏంది ఇది? అగ్గి రాజేసింది చమురు. అంటే ఈ ఆయిల్ నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ దేశంలో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు ఈ యొక్క దాడికి ప్రధానమైన కారణంగా కనబడుతున్నది. ఒకనాడు మిత్ర దేశాలు ఇవాళ బద్ధ విరోధులుగా మారిపోయినాయట. లాటిన్ అమెరికా దేశాలపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న అగ్రరాజ్యం అమెరికాకు ఏండ్ల తరబడి కొరకరాని కొయ్యలుగా మారిన వాటిల్లో ఒకటి క్యూబా, మరొకటి వెనజువేలా. 1961 నుంచి క్యూబాలో, 1999 నుంచి వెనజువేలాలో సైద్ధాంతికంగా తనకు ఏమాత్రం నచ్చని ప్రభుత్వాలు అక్కడ కొలువుదీరడాన్ని అమెరికా సహించలేకపోతున్నది. వాటికి అనుకూలంగా వాటిని కూల్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. తీవ్రమైన ఆంక్షలు విధించడంతో ఆర్థికంగా కుంగిపోయినప్పటికీ ఆ రెండు దేశాలను అమెరికా తన దారికి తెచ్చుకోలేకపోయింది.
వెనెజువేలాపై ఆగ్రహం ఎందుకంటే హ్యూగో చావెజ్ 1999లో వెనెజువేలాలో అధికారంలోకి రాకముందు వరకు ఆ దేశంలోని చమురు రంగంలో అమెరికా కంపెనీలన్నీ భారీగా పెట్టుబడులు పెట్టినాయట. వెనెజువేలా పాలకులు అమెరికా అనుకూల విధానాలు అనుసరించినట. తర్వాత వెనెజువేలా చమురు ఎగుమతులకు అగ్రరాజ్యం, అతిపెద్ద విపణిగా ఉండేది. సామ్యవాద సిద్ధాంతంతో, పేదరిక నిర్మూలన నినాదంతో అధికారాన్ని చేజిక్కించుకున్న చావెజ్ దేశంలోని చమురు కంపెనీలన్నింటినీ జాతీయం చేసిండట. దీంతో ఈ రంగంలో అమెరికా కంపెనీల పాత్ర పూర్తిగా తగ్గిపోయిందట. అంతేకాకుండా చావెజ్ అమెరికా వ్యతిరేక దేశాలైన రష్యా, చైనా, ఇరాన్, క్యూబాలకు బాగా సన్నిహితంగా పనిచేసిండట. చావెజ్ను పదవీచ్యుతుని చేయడానికి అమెరికా మద్దతుతో జరిగిన తిరుగుబాటు 2002లో విఫలమైంది. ప్రజల భారీ మద్దతుతో 2 రోజుల్లోనే చావెజ్ మళ్ళీ తిరిగి అధికారాన్ని దక్కించుకున్నాడు. ఎందుకంటే ప్రజలకు కొంత అనుకూలంగా పనిచేసిండు, అమెరికా యొక్క ఆధిపత్యానికి అడ్డుకట్టేసిండు. దాని తర్వాత చావెజ్ బాటలో మధురో అనారోగ్యంతో 2013లో చావెజ్ చనిపోతే ఆయన స్థానంలో అధికారంలోకి వచ్చిన మధురో కూడా అమెరికా వ్యతిరేక విధానాలే కొనసాగించిండు. రష్యా, చైనా, ఇరాన్ల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసిండు. చావెజ్ అధికారంలో ఉన్నప్పుడు వెనెజువేలాపై మొదలైన ఆర్థిక ఆంక్షలను బరాక్ ఒబామా, జో బైడెన్, ట్రంప్ ప్రభుత్వాలు మరింత తీవ్రం చేశాయి. దీంతో దేశంలో తీవ్ర ద్రవ్యోల్బణం తలెత్తి నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయినాయి. ప్రజల్లో అసంతృప్తి ప్రబలింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కానీ, డొనాల్డ్ ట్రంప్ కానీ వెనెజువేలా చట్టబద్ధమైన పాలకుడిగా మధురోను గుర్తించలే. ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలి అన్న ఒత్తిళ్లకు వెనెజువేలా అధ్యక్షుడు కూడా తలవంచలే. చావెజ్ మరణం తర్వాత అధ్యక్ష పదవిని చేపట్టిన మధురో 2018, 2024 ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా ప్రకటించుకోవడం వివాదాస్పదమైంది. అమెరికా సహా 50 దేశాలు వెనెజువేలా అధ్యక్షుడిగా ఆయన్ని గుర్తించడానికి నిరాకరించినాయి. అమెరికాకి ఎందుకంత ఆసక్తి అంటే వెనెజువేలాలో చమురు, బంగారం, సహజ వాయువు నిల్వలు దండిగా ఉన్నాయట. ప్రపంచంలోనే భారీగా చమురు నిల్వలున్న దేశాల్లో వెనెజువేలా కూడా ఒకటి. సుమారు 30,300 కోట్ల బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయని అంచనాట. 30,000 crores బ్యారెల్స్ నిల్వలు ఉన్నాయట అక్కడ. సౌదీ అరేబియా చమురు నిల్వల కన్నా ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయట. వెనెజువేలా చమురు వనరులు అమెరికా చేతికొస్తే పశ్చిమాసియా దేశాలపైన ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోతుంది. చమురు విక్రయాలతో వస్తున్న ఆదాయంతోనే తీవ్ర ఆంక్షలను సైతం వెనెజువేలా ఈ మాత్రంగానైనా తట్టుకోగలుగుతుంది. అట్లీస్ట్ ఆ నిల్వలు అక్కడ ఉన్నాయి కాబట్టి కొంత వెసులుబాటు దొరుకుతున్నది వాళ్ళకి. అది కూడా లేకపోతే ఇంకా భయంకరంగా ఉంటుండే. పైగా అమెరికా ఆధిపత్యాన్ని వెనెజువేలా పాలకులు తరచుగా ప్రశ్నిస్తున్నారు. అమెరికా సైనిక దుస్సాహసానికి పాల్పడితే సమర్థంగా తిప్పికొట్టగలమని మధురో ఇటీవల ప్రకటించడంతో పాటు గత ఏడాది నవంబర్ 12వ తేదీన దేశవ్యాప్తంగా సైనిక విన్యాసాలు కూడా చేసిండట. సో ఇట్లా ఆ చమురు నిల్వల మీద ఈ ట్రంప్ గాడి కన్ను పడ్డది. వాళ్ళేంది, ఈ నిల్వలు మావి, పెత్తనం నీదేంది అనేది వాళ్ళది. జనరల్గా ఉంటుంది కదా, ఇప్పుడు ఒక ప్రాంతం మీద ఒకడు మనల్ని వాడుకుంటూ మన మీదనే దాడి చేస్తుంటే ఆ దేశం ఎందుకు ఊరుకుంటుంది? సో కొంత ఆత్మగౌరవం ఉన్న అధ్యక్షుడు అయితే తిప్పికొట్టడానికి ప్రయత్నం చేశాడు, సావో రేవో అని. అదే ప్రయత్నం గతంలో ఉన్న చావెజ్ అనే అధ్యక్షుడు చేసిండు, ఇప్పుడు మధురో కూడా చేయడానికి ప్రయత్నం చేసిండు. మొత్తానికి దాడి చేసి రాత్రికి రాత్రి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం అమెరికా చేసింది. భారతదేశంతో సంబంధాలు ఏంటంటే భారతదేశాన్ని కూడా ముడి చమురు ఎగుమతులు చేస్తుంది ఆ దేశం. 2013లో భారతదేశ ముడి చమురు దిగుమతుల్లో 10.3% వాటా వెనెజువేలా నుంచే ఉండేదట. 2019లో ఇది 5.6%కి, 2020లో 3.6%కి తగ్గింది. అయితే 2024 నుంచి మళ్ళీ పెరుగుతోందట. భారతదేశానికి ముడి చమురు ఎగుమతి చేసే దేశాల్లో వెనెజువేలా ప్రస్తుతం 10వ స్థానంలో ఉందట. సో ఇట్లా అమెరికా అనే దేశము అమాయకమైన ఈ వెనెజువేలా అనే దేశం పైన దాడి చేసి ఆ దేశాన్ని తన ఆధీనంలోకి తీసుకొని అక్కడ ఉన్న చమురు నిల్వల మీద వీళ్ళు వ్యాపారం చేద్దామని చూస్తున్నారు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. మన దేశం చెప్తుంది ఆ దేశానికి వెళ్ళొద్దు అని చాలా క్లియర్గా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.